మ్రోగుతుంది. మురళీ రవము హెచ్చె మేలుకో మానవాలభించు భగవాన్ నీ ద్వారముదరి ఆమతిస్తూ. మురళీరవళీ మ్రోగుతుంది. మురళీరవళీ మ్రోగుతుంది. అదృశ్యని దివ్య చక్షువుతో చూడు, వాని అస్తిత్వము తెలుస్తుంది నీకు. అదృశ్యని దివ్య చక్షువుతో చూడు, వాని అస్తిత్వము తెలుస్తుంది నీకు. కలువు మా వాణిని బ్రహ్మ కనువునా, మానసోత్సాహము పొంగి ఈ వేళ. ఆపు కాల వేగాన్ని మేల్కొలుపు వివేకాన్ని సర్వానికి మూలమాతడే. మురళీరవళీ మ్రోగుతుంది. మురళీరవళీ మ్రోగుతుంది. ఎప్పుడు ధమనులలో ప్రవహించును, అప్పుడే నడచు నీ శ్వాస. ఎప్పుడు ధమనులలో ప్రవహించును, అప్పుడే నడచు నీ శ్వాస. పొందితివి సర్వము నీవు, ఇప్పుడేమి కోరెదవు శివుని నీవు. ప్రభాత ఘోర చీకటే శుభోదయముగా జీవనాధారము. మురళీరవళీ మ్రోగుతుంది. 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 ఓం శాంతి. 28/10/2020 साकार मुरली। मीठे बच्चे, तुम इस पाठशाला में आए हो स्वर्ग के लिए पासपोर्ट लेने। आत्माभिमानी बनो और अपना नाम रजिस्टर में नोट करा दो तो स्वर्ग में आ जाएंगे। మధురమైన పిల్లలారా, మీరు స్వర్గానికి పాస్పోర్ట్ తీసుకునేందుకు ఈ పాఠశాలకు వచ్చారు. ఆత్మాభిమానులుగా అయ్యి మీ పేరును రిజిస్టర్లో నమోదు చేసుకుంటే स्वर्गाనికి వస్తారు। प्रश्न, कौन सी स्मृति ना रहने के कारण बच्चे बाप के रिकॉर्ड नहीं रखते हैं? ఏ స్మృతి లేకపోవడం చేత పిల్లలు బాబాని గౌరవించరు। उत्तर, कई बच्चों को यह स्मृति नहीं रहती कि जिसको सारी दुनिया पुकार रही है, याद कर रहे हैं, वही ऊंच से ऊंच बाप हम बच्चों की सेवा में उपस्थित हुआ है। చాలా మందికి ఈ స్మృతి ఉండదు।
ఎవరైతే ప్రపంచం అంతా ప్రార్థిస్తున్నారో, వేడుకుంటున్నారో, స్మరిస్తున్నారో, అటువంటి సర్వోన్నతమైన బాబా ఇప్పుడు మాకు సేవ చేయడం కూడా వచ్చాడు అనేది వాళ్ళకి గుర్తుండట్లేదు, స్మృతి ఉండట్లేదు. यह निश्चय नंबरवार है, जितना जिसको निश्चय है उतना रिकॉर्ड रखते हैं. ఈ నిశ్చయము నంబర్ ప్రకారం ఉన్నది. ఎవరికి ఎంత నిశ్చయం ఉంటుందో అంత గౌరవిస్తున్నారు. గీత్ జో పియాకే సాత్ హై, పాట ఎవరైతే ప్రియుడికి తోడుగా ఉన్నారో. ఓం శాంతి. सब बच्चे ज्ञान सागर के साथ तो है, పిల్లలందరూ జ్ఞాన సాగరంతో కలిసి ఉన్నారు. ఇట్లే సబ్ బచ్చే ఏక్ జగతో రह नहीं सकते, ఇంతమంది పిల్లలు ఒకే చోట ఉండలేరు. భలే जो साथ है वह नज़दीक में डायरेक्ट ज्ञान सुनते हैं. ఎవరైతే బాబాకి దగ్గరగా ఉన్నారో, బాబాతో కలిసి ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా బాబా చెప్పే మాటలు ఉంటారు. और जो दूर है उनको देरी से मिलता है. ఎవరైతే దూరంగా ఉన్నారో వాళ్ళకి మురళి ఆలస్యంగా లభిస్తుంది. परंतु ऐसे नहीं कि साथ वाले जाती उन्नति को पाते हैं और दूर वाले कम उन्नति को पाते हैं. దగ్గరగా ఉన్నవాళ్ళు ఎక్కువ ఉన్నతి చెందుతారు, దూరంగా ఉన్నవాళ్ళు తక్కువ ఉన్నతి చెందుతారు అని కాదు. नहीं, प्रैक्टिकल देखा जाता है तो दूर है वो जाती पढ़ते हैं और उन्नति को पाते हैं. ప్రాక్టికల్ చూస్తే దూరంగా ఉన్నవాళ్ళు బాగా చదువుతారు, ఉన్నతి పొందుతారు. ఇतना जरूर है బేహద్ కా బాప్ యహా హై, అనంతమైన బాబా ఇక్కడ ఉన్నాడు అనేది నిజం. బ్రాహ్మణ బच्चों में भी नंबरवार है, బ్రాహ్మణ పిల్లల్లో కూడా నంబర్ ప్రకారం ఉన్నారు. बच्चों को दैवी गुण भी धारण करना है, పిల్లలు దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి. कोई बच्चों से बड़ी बड़ी गफलत होती है, కొంతమంది పిల్లలు చాలా పొరపాటు చేస్తుంటారు. समझते भी है बेहद का बाप जिसको सारी सृष्टि याद करती है वह हमारी सेवा में उपस्थित है. ఎవరైతే ప్రపంచంలో వాళ్ళందరూ కూడా స్మరిస్తున్నారో అటువంటి తండ్రి మాకు సేవ చేయడం కొరకు ఇక్కడ వచ్చాడు అని కూడా తెలుసుకుంటారు, అని కూడా అర్థం చేసుకున్నారు. और हमको ऊंच से ऊंच बनाने का మార్గ బతాతే హై, మేము సర్వోన్నతంగా అయ్యేటువంటి మార్గాన్ని కూడా చెప్తున్నాడు. బహుత్ ప్యార్ సే సమझाते हैं, చాలా ప్రేమగా తెలియపరుస్తుంటాడు. ఫిర్ భీ ఇతనా రికార్డు దేతే నహీ, అయినప్పుడు కూడా బాబాకి ఎంత గౌరవం ఇవ్వాలో అంత గౌరవం ఇవ్వట్లేదు. బంధేలియా కితనా మార్ ఖాతీ హై, తడప్తీ హై, ఫిర్ భీ యాద్ మే రహో అచ్చా ఉఠా లేతీ హై. బంధనాలు ఉన్న మాతలు ఎన్నో రకాల దెబ్బలు తింటుంటారు, తప్పిస్తూ ఉంటారు. అయినప్పుడు కూడా బాబాను స్మరిస్తూ బాగా ఉన్నతి పొందుతారు. పదవి బూంచి పనిచేస్తే పదవి కూడా ఉన్నతంగా లభిస్తుంది. బాబా సబ్కేలియే నీకైతే, బాబా అందరికీ చెప్పట్లేదు. నంబర్ వార్ పురుషార్థానుసార్తో హయి, నంబర్ ప్రకారంగా పురుషార్థం ప్రకారంగా ఉన్నారు. बाप बच्चों को सावधान करते हैं, सब तो एक जैसा हो ना सके. బాబా పిల్లల్ని సావధానపరుస్తున్నాడు, అందరూ ఒకే రకంగా ఉండరు. బంధేలియా అది బాహర్ మే రహకర్ భీ బడీ కమాయి కర్తీ హై, బంధనాల్లో ఉన్నటువంటి వాళ్ళు బయట ఉండి కూడా చాలా ఎక్కువ సంపాదిస్తారు పుణ్యాన్ని. యహ్ గీత్ తో భక్తి మార్గ వాలోం కా బనా హువా హై, ఈ పాట భక్తి మార్గం వాళ్ళు తయారు చేశారు. परंतु तुम्हारे लिए अर्थ करने जैसे भी है, वो क्या जाने पिया कौन है, किसका पिया है. కానీ ఈ పాట మీకు వర్తిస్తుంది.
ఎందుకంటే ప్రియుడు ఎవరు, ఎవరికి ప్రియుడో ఈ విషయం వాళ్ళకి తెలియదు. ఆత్మ खुद को ही नहीं जानती तो बाप को कैसे जाने. ఆత్మకు తన గురించి తాను తెలియనప్పుడు బాబాని గురించి ఎలా తెలుస్తుంది? హైతో ఆత్మనా, అయినప్పుడు కూడా ఆత్మే కదా. మరి క్యా హూ, కహా సే ఆయు హూ, యహ్ భీ పతా నహీ హై. నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, ఈ విషయం కూడా తెలియదు. సబ్ హై దేహాభిమాని, అందరూ దేహాభిమానులు ఉన్నారు. ఆత్మాభిమాని కోయి హై నహీ, ఆత్మాభిమానిగా ఎవరు లేరు. అగర్ ఆత్మాభిమాని బనే తో ఆత్మా కో అప్నే బాప్ కా భీ పతా హో. ఒకవేళ ఆత్మాభిమానిగా అయి ఉంటే ఆ ఆత్మకు వాళ్ళ తండ్రిని గురించి కూడా తెలియాలి. देहाभिमानी होने के कारण ना आत्मा को ना परमपिता परमात्मा को जानते हैं. దేహాభిమానిగా ఉండటం చేత వాళ్ళకి ఆత్మ గురించి కానీ परमात्मा గురించి కానీ తెలియదు. यहाँ तो तुम बच्चों को बाप बैठ सन्मुख समझाते हैं. ఇక్కడ మీకు బాబా మీ ముందుండని తెలియజేస్తున్నాడు. यह बेहद का स्कूल है. ఇది అనంతమైన స్కూలు. एक ही एम ऑब्जेक्ट है, स्वर्ग की भाषा प्राप्त करना. ఇక్కడ అందరి ధ్యేయం ఒకటే, స్వర్గంలో రాజా పదవి పొందడం. స్వర్గం में तो बहुत पद है. స్వర్గంలో చాలా పదవులు ఉన్నాయి. कोई రాజా రాణి, कोई ప్రజా. కొంతమంది రాజు రాణి అవుతారు, కొంతమంది ప్రజలు అవుతారు. बाप कहते हैं मैं आया हूँ तुमको फिर से डबल सिरताज बनाने. బాబా అంటున్నాడు, నేను వచ్చాను మిమ్మల్ని మళ్ళా డబుల్ కిరీటధారుగా చేయటం కొరకు. सब तो डबल तीर्थाज बन ना सके, अंदरू डबल किरीटधारगा कालेर. जो अच्छी रीति पढ़ते हैं वह अपने अंदर में समझते हैं हम यह बन सकते हैं. ఎవరైతే బాగా చదువుకుంటారో వాళ్ళు మనసులో అనుకుంటారు మేము ఈ విధంగా కాగలము అని. సరెండర్ भी है, నిశ్చయ भी है. కొంతమంది పూర్తిగా బాబాకి సమర్పణ అయ్యారు, వాళ్ళకి బాబా పైన నిశ్చయం కూడా ఉంది. सब समझते हैं इनसे कोई ऐसा चीची काम नहीं होता है. చాలామంది అనుకుంటారు వీళ్ళు ఎటువంటి పాప పని చేయరని. कोई कोई में बहुत अवगुण होते हैं. చాలా మందిలో చాలా అవగుణాలు ఉంటాయి. तो बाबा वो थोड़ी समझेंगे कि हम कोई इतना ऊंच पद पाएंगे, మేము ఉన్నత పదవి పొందుతాము అని వాళ్ళు అనుకోరు. इसलिए పురుషార్థ ही नहीं करते हैं. అందువల్ల పురుషార్థం కూడా చేయరు. ఎటుగుడి మాకు వచ్చే తక్కువ చిన్న పదవి కదా, అందుకని పురుషార్థం చేయాలి అని చేయరు. बाप से पूछे कि मैं यह बन सकता हूँ तो बाबा झट बताएंगे. ఎవరైనా బాబా దగ్గరికి వెళ్ళి బాబా నేను ఈ పదవి పొందుతానా అని అడిగితే వెంటనే బాబా చెప్తాడు. अपने को देखेंगे तो झट समझेंगे बरोबर मैं ऊंच पद नहीं पा सकता हूँ. ఎవరిని వాళ్ళు పరిశీలించుకుంటే వాళ్ళకే తెలుస్తుంది నేను ఉన్నత పదవి పొందను అని. లక్షణ भी चाहिए ना, లక్షణాలు కూడా కావాలి కదా. सच्चे त्रेता में तो ऐसी बातें होती नहीं है. సత్య త్రేతాయుగాల్లో ఇటువంటి విషయాలు ఉండవు. వహా హై ప్రారబ్ధ, అక్కడ ఉండేది ప్రారబ్ధం. అంటే సంగమయుగంలో ఎంతైతే పుణ్యం చేశారో దాని ఫలితమే అక్కడ అనిపిస్తారు. बाद में जो राजाई होते हैं वह भी प्रजा को बहुत प्यार करते हैं. ద్వాపర యుగం నుంచి ఎవరైతే రాజులు ఉంటారో వాళ్ళు కూడా ప్రజలు చాలా ప్రేమగా చూస్తుంటారు, ప్రజల్ని కన్నబిడ్డలాగా చూస్తుంటారు. యహతో మాతాపితా హై, ఈ బ్రహ్మయే తల్లి తండ్రి. యహ భీ తుమ్ బచ్చే హీ జాన్తే హో, ఈ విషయం కూడా మీకే తెలుసు. యహతో బేహద్ కా బాప్ హై, ये सारी दुनिया को
రిజిస్టర్ करने वाले हैं. ఈ బ్రహ్మ అనంతమైన తండ్రి ఈ ప్రపంచం మొత్తాన్ని రిజిస్టర్ చేసేవాడు. పాస్పోర్ట్ దే రహీ హై, అందరికీ పాస్పోర్ట్ ఇస్తున్నాడు. स्वर्ग का मालिक बनने के लिए यहाँ से तुमको पासपोर्ट मिलता है. స్వర్గానికి యజమానిగా కావటం కొరకు ఇక్కడి నుంచే మీకు పాస్పోర్ట్ లభిస్తుంది. बाबा ने कहा था सबका फोटो होना चाहिए जो వైకుంఠ के लायक है. బాబా చెప్పాడు అందరి ఫోటోలు ఉండాలి ఎవరైతే వైకుంఠం వెళ్ళటానికి అర్హులో. क्योंकि तुम मनुष्य से देवता बनते हो, ఎందువల్లంటే మానవుల నుంచి దేవతగా వచ్చారు మీరు. బాజు మే తాజ్ తఖ్త్ వాలా ఫోటో హో, ఒక ఫోటో మామూలు ఫోటో ఉండాలి, దాని పక్కనే సింహాసనం పైన కిరీటం ధరించి కూర్చొని ఉన్న ఫోటో, ఈ రెండు పక్క పక్కన ఉండాలి. హమ్ యహ్ బన్ రహే హై, ఎవరైనా వచ్చిన వాళ్ళకి చెప్పాలి మేము ఈ విధంగా మహారాజుగా అవుతాము అని. హమ్ యహ్ బన్ రహే హై, మేము ఈ విధంగా అవుతున్నాము అనుకోవాలి. ప్రదర్శని ఆది మే భీ ఏ శాంపుల్ రఖనా చాహే హై రాజయోగ్. ఎక్కడైనా ప్రదర్శని పెడితే అక్కడ శాంపుల్గా ఈ ఫోటో పెట్టాలి, ఇది రాజయోగము. समझेंगे बैरिस्टर बनते हैं तो वह एक तरफ ऑर्डनरी ड्रेस में हो, एक तरफ बैरिस्टर ड्रेस हो. ఎవరైతే లాయర్గా అవుతారో వాళ్ళు ఒక ఫోటో మామూలు డ్రెస్తో ఉన్నది, రెండోది ఆ లాయర్ డ్రెస్తో ఉన్న ఫోటో తీసుకుంటారు. లాయర్ డ్రెస్తో ఉన్న ఫోటో రెండోది. वैसे एक तरफ तुम साधारण एक तरफ डबल सिरताज. ఇదే రకంగా మీరు కూడా ఒకవైపు సాధారణ డ్రెస్లో ఉన్న ఫోటో, రెండో వైపు డబుల్ కిరీటం ధరించినట్టు ఫోటో. తుమ్హారా ఏక్ చిత్ర హైనా జిస్మే పూछते हो क्या बनना चाहते हो. మీ దగ్గర ఒక చిత్రం ఉంది కదా, దాంట్లో అడుగుతుంటారు మీరు ఏ పదవి పొందాలనుకుంటున్నారు. యహ బ్యారిస్టర్ ఆది బన్నా హై యా రాజాओं का రాజా బన్నా హై. బ్యారిస్టర్గా లేక లాయర్గా కావాలా లేక రాజాదిరాజుగా కావాలా. ఐసే చిత్ర హోనా చాహే, అటువంటి చిత్రాలు ఉండాలి. బ్యారిస్టర్ జడ్జి ఆదితో యహాకే హై, బ్యారిస్టర్ కానీ జడ్జిలు కానీ వాళ్ళంతా ఇక్కడ వాళ్ళే. తుమ్కు రాజాओं का రాజా నई దునియా మే బన్నే కా హై, మీరు రాజాదిరాజుగా కొత్త ప్రపంచంలో కావాలి. ఎయిమ్ ఆబ్జెక్ట్ సామ్నే హై, మీ కళ్ళ ముందే మీ జయం ఉంది. హమ్ యహ్ బన్ రహే హై, మేము ఈ విధంగా అవుతున్నాము. సమझाने कितनी अच्छी है, ఈ విషయం ఎంత వివరంగా చెప్పబడ్డది. చిత్రమే బడే అచ్చే ఫుల్ సైజ్కి హో, చిత్రాలు కూడా చాలా బాగా ఉండాలి. ఫుల్ సైజ్ అంటే మొత్తం నిలబడి ఉన్నది కావాలి. ఒక బ్యారిస్టర్ పడితే హై తో యోగ్ బ్యారిస్టర్ సే హై. ఎవరైతే బ్యారిస్టర్ అంటే లా చదువుతారో వాళ్ళ మనసు ఎప్పుడు కూడా ఆ లా సబ్జెక్ట్ పైన ఉంటుంది. బ్యారిస్టర్ హీ బంతే హై, ఆ విధంగా ఎప్పుడు వాళ్ళ మనసులో లాయర్ కావాలి రాయలు కావాలి అనుకుంటారు కాబట్టి వాళ్ళు లాయర్గానే అవుతారు. ఇన్కా యోగ్ పరమపిత పరమాత్మ సే హై తో డబుల్ సిర్తాజ్ బంతే హై. ఈ బ్రహ్మ యొక్క మనసు ఎప్పుడు పరమపిత పరమాత్మ పైన ఉంటుంది, అందువల్ల డబుల్ కిరీటధారులుగా అవుతారు. अब बाप समझाते हैं बच्चों को యాక్ట్ మే ఆనా చాహియే. ఇప్పుడు బాబా తెలియజేస్తాడు పిల్లలు కార్యరూపంలోకి రావాలి అంటే విన్నది ఆచరణలో పెట్టాలి. లక్ష్మీనారాయణకి చిత్ర పర్ సమझाना बहुत सहज होगा. లక్ష్మీనారాయణ చిత్రం చూపించి చెప్పడం చాలా తేలిక. हम यह बन रहे हैं तो तुम्हारे लिए जरूर नई दुनिया चाहिए, नरक के बाद है स्वर्ग. మేము ఈ విధంగా తయారవుతున్నాము అంటారు మీరు, కాబట్టి మీ కొరకు కొత్త ప్రపంచం ఉండాలి, నరకం తర్వాత స్వర్గం వస్తుంది. అభి యహై పురుషోత్తం సంగం యుగ్.
ఇప్పుడు ఉన్నది పురుషోత్తम సంఘం యుగం. పడాయి కితనా ఊంచ్ బనానే వాలా హై. ఈ విద్య ఎంత ఉన్నతంగా చేసేది. ఇస్మే పైసే ఆదికి దర్కార్ నహీ హై. దీంట్లో డబ్బుతో పని లేదు. పడాయి కా షౌక్ హోనా చాహియే. చదువు పైన బాగా కుతూహలం ఉండాలి. एक आदमी बहुत गरीब था, पढ़ने के लिए पैसा नहीं थे. ఒక మనిషి ఉండేవాడు, చాలా పేదవాడు, చదవటానికి డబ్బులు లేవు. फिर पढ़ते पढ़ते मेहनत करके इतना साहूकार हो गया जो क्वीन विक्टोरिया का मिनिस्टर बन गया. అటువంటి వ్యక్తి చదువుతూ ఎంతో కష్టపడి పెద్ద సాహుకారు అయ్యాడు. ఎంత పెద్ద సాహుకారు అంటే విక్టోరియా రాణికి మినిస్టర్ అయ్యాడు. तुम भी अभी कितने गरीब हो. మీరు కూడా ఎంత పేదవాళ్ళు. బాప్ కితనా ఊంచ్ పడాతే హై. బాబా ఎంత ఉన్నతమైన విద్య మీకు నేర్పుతున్నాడు. ఇస్మే సిర్ఫ్ బుద్ధి సే బాప్కో యాద్ కర్నా హై. దీనిలో చేయవలసిందల్లా మీరు బుద్ధి ద్వారా బాబాని స్మరించాలి. బత్తి ఆది జగానేకి భీ దర్కార్ నహీ. జ్యోతులు కూడా వెలిగించవలసిన పని ఉండదు. కహా భీ బైఠే యాద్ కరో. ఎక్కడైనా కూర్చోండి, బాబాని స్మరిస్తూ ఉండండి. పరంతు మాయా ఐసీ హై జో బాప్కి యాద్ బులా దేతీ హై. కానీ మాయ ఎటువంటిదంటే మనసులో బాబా గుర్తు లేకుండా చేస్తుంది. యాద్ మే హీ విఘ్న పడితే హీ. ఎప్పుడైతే మనం యోగం చేయాలని కూర్చుంటామో అప్పుడే విఘ్నాలు వస్తుంటాయి. ఎవరితో యుద్ధం అయినా ఇది యుద్ధం కదా. ఇక్కడ ఎవరితో చేస్తున్న యుద్ధం? మాయతో. ఆత్మ పవిత్ర బంతి హీ హై బాప్కో యాద్ కర్నేసే. బాబాని స్మరించడం చేతనే ఆత్మ పవిత్రం అవుతుంది. పడాయి మే మాయా కుచ్ నహీ కర్తి. చదువుకునేటప్పుడు మాయ ఏం చేయదు. యోగం చేసినప్పుడే విఘ్నాలు కలిగిస్తుంటుంది. పడాయి సే యాద్ కా నషా ఊంచ హై. చదువు కన్నా కూడా యోగం యొక్క నష ఎక్కువ. ఇస్లియే ప్రాచీన యోగ్ గాయా హువా హై. అందుకని దీన్ని ప్రాచీన యోగం అన్నారు. యోగ్ ఔర్ జ్ఞాన్ కహా జాతా హై. యోగము మరియు జ్ఞానము అంటారు. యోగ్ కే లియే జ్ఞాన్ మిల్తా హై. ఐసే ఐసే యాద్ కరో. యోగం ఎలా చేయాలి, ఈ విధంగా మీరు బాబాను స్మరించండి అనే జ్ఞానం లభిస్తుంది. और फिर सृष्टि चक्र का भी ज्ञान है. తర్వాత సృష్టి చక్ర యొక్క జ్ఞానం కూడా ఉన్నది. रचयिता और रचना के आदि मध्य अंत को और कोई नहीं जानते. సృష్టికర్త సృష్టి యొక్క ఆది మధ్య అంత జ్ఞానము వేరే వాళ్ళకి ఎవరికి తెలియదు. భారత్ కా ప్రాచీన యోగ సిక్లాతే హై. భారతదేశం యొక్క ప్రాచీన యోగము అని నేర్పుతుంటారు. విదేశాలకు పోయిన వాళ్ళు అక్కడ పోయి వాళ్ళు చెప్పేది ఇది మా భారతదేశం యొక్క ప్రాచీన యోగము అని చెప్పి వాళ్ళకి నేర్పుతుంటారు. ప్రాచీనతో కహా జాతా హై నై దునియాకో. కొత్త ప్రపంచాన్ని ప్రాచీనం అంటారు. ఉన్కో ఫిర్ లాఖో వర్ష్ దే దియా హై. దానికి 1,00,000 సంవత్సరాలు అని చెప్పారు. కల్పకి ఆయు భీ అనేక ప్రకారకి బతాతే హై. కల్పం యొక్క ఆయుష్ కూడా రకరకాలు చెప్తుంటారు. 1,00,000 సంవత్సరాలని 1,000 సంవత్సరాలని ఇలా రకరకాలు చెప్తుంటారు. కొయి క్యాక్ అయితే కొయి క్యాక్ అయితే ఒక్కొక్కరు ఒక్కో రకం చెప్తుంటారు. యహా తుమ్కో ఏక్ హీ బాబ్ పడా రహీ హై. ఇక్కడ ఒకే బాబా మీకు విద్య నేర్పుతున్నాడు. తుమ్ బాహర్ మే భీ జాయేంగే తుమ్కో చిత్ర మిలేగా. మీరు విదేశాలకు వెళ్ళినా చిత్రాలు లభిస్తాయి. शांति की शक्ति से शांति जग में लानी है. शांत मन हो तन हो शीतल. शांत मन हो तन हो शीतल.
बनी है, शांति की शक्ति से। शांति जग में लानी है, शांति की शक्ति से। ये तो వ్యాపారి है ना, ఈ బ్రహ్మ వ్యాపారి కదా, వజ్రాలు వ్యాపారం చేసేవాడు. బాబాకైతే కపడే పర్ చెప్ సక్తే హై. బాబా అంటున్నాడు గుడ్డ పని మీరు ప్రింట్ చేయించండి. అగర్ కిసీ కే పాస్ బడి స్క్రీన్ ప్రెస్ నా హో తో ఆధా ఆధా కర్ దే. ఒకవేళ ఎవరి దగ్గరన్నా పెద్ద స్క్రీన్ ప్రెస్ లేకపోతే దాన్ని సగం సగం చేయండి. फिर जॉइंट ऐसा कर लेते हैं जो पता भी नहीं पड़ता है. రెండు ముక్కలు ఎలా కలుపుతారంటే కలిపారు అన్నట్టుగా కూడా తెలియకుండా. బేహద్ కా బాప్ బడి సర్కార్ కైతే హై. అనంతరాయణ బాబాని పెద్ద గవర్నమెంట్ అంటారు. कोई छपाकर दिखाए तो मैं उनका नाम बाला करता हूँ. बेहद का बाप बड़ी सरकार कहते हैं, कोई छिपा कर दिखाए तो मैं उनका नाम बाला करूँगा. అనంతరాయణ తండ్రి పెద్ద గవర్నమెంట్ అయినటువంటి బాబా అంటున్నాడు, ఎవరైనా ఆ విధంగా ప్రింట్ చేసి చూపిస్తే నేను వాళ్ళ పేరుని ప్రసిద్ధి చేస్తాను. ये चित्र कपड़े पर छपा है, कोई विलायत ले जाए तो तुमको एक एक चित्र का कोई 5-10 हज़ार भी दे देवे. ఈ చిత్రాలన్నీ గుడ్డ పైన ప్రింట్ చేసి విదేశాలకు తీసుకుని వెళ్తే ఒక్కొక్క చిత్రానికి 5,000 వచ్చు, 10,000 వచ్చు డబ్బు. పైసాతో మహా ఢేర్ హై. విదేశాల్లో డబ్బు చాలా ఉంది. बन सकते हैं, इतनी बड़ी प्रेस है. शहरों की सीनरियाँ भी ऐसी छपाते हैं. ఆ విధంగా చిత్రాలు తయారవుతాయి. పెద్ద పెద్ద సిటీస్లో అక్కడ పెద్ద పెద్ద సీన్స్ని ప్రింట్ చేస్తుంటారు. యహ్ భీ ఛప్ సక్తే హై. ఆ సీన్స్ని ఏ విధంగా ప్రింట్ చేశారో పెద్ద పెద్దవి, ఇదే రకంగా ఈ చిత్రాలు కూడా ప్రింట్ చేయొచ్చు. యహ్ తో ఐసీ ఫస్ట్ క్లాస్ చీజ్ హై, కహెంగే सच्चा ज्ञान तो इनमें ही है और कोई के पास तो है नहीं. ఇవి చాలా ఫస్ట్ క్లాస్ అయిన చిత్రాలు. ఇవి చూడగానే సత్యమైన జ్ఞానం ఈ చిత్రాల్లో ఉంది, వేరే చోట ఎక్కడ లేదు అని అంటారు. కిసీకో పతా హీ నహీ హై, వేరే వాళ్ళకి వరకు కూడా తెలియదు. ఫిర్ సమझाने वाले भी ఇంగ్లీష్ మే హోషియార్ చాహియే. చెప్పేవాళ్ళు కూడా ఇంగ్లీష్ బాగా చెప్పేవాళ్ళుగా ఉండాలి. ఇంగ్లీష్ తో సబ్ జాన్తే హై. ప్రపంచంలో అన్ని దేశాల వాళ్ళకు కూడా ఇంగ్లీష్ తెలుసు. ఉన్హోంకో భీ సందేశంతో దేనా హైనా, వాళ్ళకు కూడా బాబాకి సందేశం అందించారు కదా. వహీ వినాశార్థ నిమిత్త బనే హుయి హై డ్రామా అనుసారం. డ్రామా ప్రకారంగా ఈ ప్రపంచాన్ని వినాశం చేయడం కొరకు వాళ్ళే నిమిత్తమయ్యారు. బాబానే బతాయా హై ఉన్హోంకే పాస్ బాంబ్స్ ఆది ఐసే ఐసే హై जो दोनों अगर आपस में मिल जाए तो सारे विश्व के मालिक बन सकते हैं. వాళ్ళ దగ్గర ఎటువంటి బాంబులు ఉన్నాయంటే వాళ్ళిద్దరు కలిస్తే, అంటే మహమ్మదీయ దేశాలు, క్రిస్టియన్ దేశాలు, ఈ రెండు దేశాల మధ్యనే యుద్ధం జరుగుతుంది. ఈ వీళ్ళిద్దరు కలిస్తే परंतु यह ड्रामा ही ऐसा बना हुआ है जो तुम योग बल से विश्व की भाषा लेते हो. కానీ ఈ డ్రామా ఏ విధంగా రికార్డ్ అయిపోయిందంటే మీరు యోగ శక్తితో ప్రపంచానికి రాజు అవుతారు. హథియార్ ఆది సే విశ్వకే మాలిక్ బన్ నా సకే. ఆయుధాలను ఉపయోగించి విశ్వానికి యజమాని కాలేరు. వహ్ హై సైన్స్, తుమ్హారీ హై సైలెన్స్. వాళ్ళది సైన్సు, మీది సైలెన్స్, అంటే యోగ శక్తి. सिर्फ बाप को और चक्र को याद करो, आप समान बनाओ. మీరు చేయవలసిందల్లా బాబాని సృష్టి చక్రాన్ని తలుచుకుంటూ ఉండండి, స్మరిస్తూ ఉండండి, ఇతరులని మీ సమానంగా చేయండి.
तुम बच्चे योग बल से विश्व की भाषा ले रही हो। యోగ శక్తితో మీరు విశ్వరాజ్యాన్ని తీసుకుంటున్నారు। ఒక ఆపస్ మే లడితే भी जरूरी है। వాళ్ళు పరస్పరము పోట్లాడుకుంటూ ఉంటారు, యుద్ధం చేసుకుంటారు। మక్కన్ బీచ్ మే తుమ్కో మిల్నా హై, వెన్న మధ్యలో ఉన్న మీకు లభిస్తుంది। కృష్ణ కా ముఖ్ మే మక్కన్ కా గోలా దిఖాతా హై, కృష్ణుడి నోట్లో వెన్న ముద్ద ఉన్నట్టుగా చూపిస్తారు। कहावत भी है, दो आपस में लड़े, बीच में मक्खन तीसरा खा गया। ఇద్దరు పరస్పరం పోట్లాడుకున్నారు, మూడోవాళ్ళు వెన్న తిన్నారు అని అంటుంటారు। హై బి ఐసే, జరిగింది కూడా అంతే। సారే విశ్వకి రాజా యొక్క మక్కన్ తుమ్కో మిల్తా హై, ఈ ప్రపంచం మొత్తం యొక్క రాజా పదవి, విశ్వానికి అధిపతి అయిన రాజా పదవి, దాన్నే వెన్న అంటారు। ఆ వెన్న లాంటి రాజా పదవి మీకు లభిస్తుంది। తో తుమ్కో కితనీ ఖుషీ హోనీ చాహియే, కాబట్టి మీకు ఎంత సంతోషం ఉండాలి। వాహ్ బాబా ఆప్కి తో కమాల్ హై, ఆహా బాబా ఇది నీవు చేసిన అద్భుతం అని పొగడాలి। నాలెడ్జ్ తో ఆప్కి హై, బాబా ఈ జ్ఞానము నువ్వు చెప్పిందే, ఈ జ్ఞానం నీదే। బడి అచ్చి సమझानी है, చాలా బాగా అర్థమయ్యేట్టు చెప్పాలి। आदि सनातन देवी देवता धर्म वालों ने विश्व की भाषा कैसे प्राप्त किया है, यह किसी को भी ख्याल में आएगा नहीं। ఆది సనాతన దేవి దేవత ధర్మ వాళ్ళు విశ్వ మహారాజా పదవిని ఏ విధంగా పొందారు, ఎవరికి దాని గురించి ఆలోచన కూడా రాదు। उस समय और कोई खंड होता नहीं, ఎప్పుడైతే ఈ భూమిపైన స్వర్గం ఉందో ఆ సమయంలో వేరే ఖండాలు ఏమి లేవు। बाप कहते हैं मैं विश्व का मालिक नहीं बनता, तुमको बनाता हूँ। బాబా చెప్తున్నాడు, నేను విశ్వానికి యజమానిగా కాను, మిమ్మల్ని విశ్వానికి యజమానిగా చేస్తాను। तुम पढ़ाई से विश्व के मालिक बनते हो, మీరు చదువుకొని విశ్వానికి యజమానిగా అవుతారు। मैं परमात्मा हूँ ही अशरीर, నేను పరమాత్మని అశరీరిని। तुम सबको शरीर है, మీ అందరికీ శరీరం ఉంది। దేహదారి హో, దేహదారులు మీరు। ब्रह्मा विष्णु शंकर को भी सूक्ष्म शरीर है, బ్రహ్మ విష్ణు శంకరులకు కూడా సూక్ష్మ శరీరం ఉంది। जैसे तुम आत्मा हो वैसे मैं भी परमात्मा हूँ, ఏ విధంగా మీరు ఆత్మలో ఇదే రకంగా నేను కూడా పరమాత్మనే। मेरा जन्म दिव्य और अलौकिक है, నా జన్మ దివ్యమైనది మరియు అలౌకికమైనది। ఇక్కడ దివ్య జన్మ అలౌకిక జన్మ అని ఎందుకన్నారంటే, పరమాత్మ దేహధారిగా జన్మించడు, ఒక తల్లి ద్వారా జన్మించడు, అశరీరి అంటారు। అందుకని పరమాత్మని ఒక శరీరంలో ప్రవేశిస్తాడు, పరకాయ ప్రవేశం చేస్తాడు, దీన్నే దివ్య జన్మ अलौकिक जन्म अंटाరు। और कोई भी ऐसे जन्म नहीं लेते हैं, ఇంకెవరు కూడా ఈ విధంగా జన్మ తీసుకోరు। यह मुकरर है, ఇది నిర్ణయించబడ్డది। यह सब ड्रामा में नूंद है, ఇవన్నీ కూడా డ్రామాలో రికార్డ్ అయినాయి। कोई भी मर जाते हैं, यह भी ड्रामा में नूंद है, ఎవరైనా చనిపోయినా అది కూడా డ్రామాలో రికార్డ్ అయింది। డ్రామా की समझानी कितनी मिलती है, డ్రామా గురించి చెప్పిన విషయాలు ఎన్ని రకాలుగా మీకు లభిస్తాయి। समझेंगे నంబర్ వారు, కానీ అర్థం చేసుకునే వాళ్ళు నంబర్ ప్రకారం ఉంటారు। 3 ग्रेड्स होती है, 3 ग्रेड्లు ఉంటాయి। पिछाड़ी की ग्रेड वाले को डल कहा जाता है, ఎవరైతే 3వ గ్రేడ్లో వస్తారో
వాళ్ళని డల్ బుద్ధి అంటే మందబుద్ధి వాళ్ళు అంటారు. खुद भी समझते हैं ये फर्स्ट ग्रेड में है, ये सेकंड में है, प्रजा में भी ऐसी ही है. వీళ్ళు ఫస్ట్ గ్రేడ్లో ఉన్నారు, వీళ్ళు సెకండ్ గ్రేడ్లో ఉన్నారు, ప్రజల్లో కూడా ఇదే విధంగా ఉంటారు అని తెలుసుకుంటారు. పడాయితో ఏకీ హై, అందరూ నేర్చుకుంది ఒకే విద్య ఉంది. बच्चे जानते हैं ये पढ़कर हमसो डबल सिरताज बनेंगे, మేము ఈ విద్య నేర్చుకొని డబుల్ కిరీటదారులకు అవుతాము అని పిల్లలకు తెలుసు. हम डबल सिरताज थे पर సింగిల్ తాజ్ फिर नो తాజ్ బనే. ఒకప్పుడు మేము డబుల్ కిరీటదారులుగా ఉన్నాము, తర్వాత సింగిల్ కిరీటదారులుగా అయ్యాము, ఇప్పుడు నో కిరీటం లేదు. ఇప్పుడు ప్రజాప్రభుత్వం కాబట్టి కిరీటం లేదు. कोई ऐसा कर्म करते हैं जो जन्म से ही रोगी होते हैं. కొంతమంది ఎటువంటి కర్మ చేస్తారంటే వాళ్ళు పుట్టుకతోనే రోగిగా పుడతారు. यहाँ अच्छा कर्म करेंगे तो एक जन्म के लिए अच्छा फल मिलेगा. ఇక్కడ ఎవరైనా మంచి కర్మ చేస్తే వాళ్ళకి ఒక జన్మ మంచి ఫలితం లభిస్తుంది. సత్యం में ऐसे नहीं कहेंगे, సత్యంలో ఈ విధంగా అంటారు. यह भी कर्म भोग है ना, बच्चों को कर्म विकर्म अच्छा मिल. बच्चे जानते हैं यह पढ़कर हमसो डबल सिरताज बनेंगे. పిల్లలకు తెలుసు ఈ విద్య నేర్చుకొని మేము డబుల్ కిరీటదారులుగా అవుతామని. हम डबल सिरताज थे फिर सिंगल ताज फिर नो ताज बने हैं. మేము డబుల్ కిరీటదారులుగా ఉన్నాము, తర్వాత ఒకే కిరీటం వాళ్ళగా అయ్యాము, ఇప్పుడు నో కిరీటం అంటే కిరీటం లేదు. జైసా కర్మ వైసా ఫల్ కహా జాతా హై. ఎటువంటి కర్మ చేస్తే అటువంటి ఫలితమే లభిస్తుంది అంటారు. సత్యం ఐసే నహీ కహెంగే, సత్యంలో ఈ విధంగా అంటారు. यहाँ अच्छा कर्म करेंगे तो एक जन्म के लिए अच्छा फल मिलेगा. ఇక్కడ మంచి కర్మ చేస్తే ఒక జన్మకి మంచి ఫలితం వస్తుంది. कोई ऐसा कर्म करते हैं जो जन्म से ही रोगी बनते हैं. కొంతమంది ఎటువంటి కర్మ చేస్తారంటే వాళ్ళు పుట్టుకతోనే రోగిగా పుడతారు. यह भी कर्म भोग है ना, ఇది కూడా కర్మ భోగమే కదా. बच्चों को कर्म अकर्म विकर्म का भी समझाया है. పిల్లలకి కర్మ అకర్మ వికర్మ గురించి కూడా చెప్పాను. अभी यहाँ जैसा करते हैं तो उसका अच्छा व बुरा फल पाते हैं. ఇక్కడ ఏ విధంగా కర్మ చేస్తారో అదే రకంగా దానికి మంచి ఫలితం కానీ చెడు ఫలితం కానీ ఉంటుంది. कोई साहूकार बनते हैं तो जरूर अच्छे कर्म किए होंगे. కొంతమంది ధనవంతులుగా అవుతారు అంటే వాళ్ళు తప్పనిసరిగా ఏదో మంచి కర్మ చేసి ఉంటారు. అభి తుమ్ జన్మ జన్మాంతరకి ప్రారంధ బనాతే హో. ఇప్పుడు మీరు అనేక జన్మలకు కావాల్సిన ప్రారంధాన్ని తయారు చేసుకుంటున్నారు. గరీబ్ షావుకార్ కా ఫరక్తో వహా రహతా హై. పేదవాళ్ళు ధనవంతులు అనే భేదం అక్కడ కూడా ఉంటుంది. అభికే పురుషార్థ అనుసార్, అది కూడా ఇప్పుడు చేసిన పురుషార్థం ప్రకారం. ఇప్పుడు మంచి పురుషార్థం చేస్తే ధనవంతులు అవుతారు, తక్కువ పురుషార్థం చేస్తే పేదవాళ్ళు అవుతారు. ప్రారంధ హై అవినాశి ఇక్కీ జన్మకి లే. అక్కడ పొందేది ప్రారంధము, అది అవినాశి 21 జన్మకు ఉంటుంది. యహా మిల్తా హై అల్పకాలక. ఇక్కడ లభించే ప్రారంధము అల్పకాలం. కర్మతో చల్తా హైనా, కర్మ నడుస్తుంది కదా, అంటే కర్మ చేస్తూనే ఉంటారు కదా. కర్మక్షేత్ర హై, ఇది కర్మక్షేత్రం. सतयुग है स्वर्ग का कर्म क्षेत्र, वहाँ विकर्म होता ही नहीं है. సత్యుగము స్వర్గం యొక్క కర్మక్షేత్రము, అక్కడ వికారి పనులు ఏమి ఉండవు.
ये सब बातें బుద్ధి में ధారణ करनी है. ఈ విషయాలన్నీ కూడా బుద్ధి ద్వారా మీరు ధారణ చేయాలి, అంటే గుర్తుపెట్టుకోవాలి. कोई विरले है जो सदैव పాయింట్స్ लिखते रहते हैं. చాలా అరుదుగా ఎవరైనా అన్ని పాయింట్స్ రాయగలుగుతారు. చార్ట్ भी लिखते लिखते फिर थक जाते हैं. చార్ట్ రాస్తూ రాస్తూ కూడా అలసిపోతారు. तुम बच्चों को పాయింట్స్ लिखनी चाहिए. మీరు పాయింట్స్ రాయాలి. बहुत महीन महीन పాయింట్స్ है, చాలా సూక్ష్మమైన పాయింట్స్, जो सब तुम कभी याद नहीं कर सकेंगे. किसके जाएगा. ఆ పాయింట్స్ అన్నీ కూడా మీకు జ్ఞాపకం ఉండవు, మర్చిపోతూ ఉంటారు. फिर पूछेंगे कि यह పాయింట్ तो हम भूल गए हैं. ఈ పాయింట్ మేము మర్చిపోయాము అని అడుగుతుంటారు. सबका यह हाल होता है. అందరి పరిస్థితి ఇదే. भूलते बहुत है, फिर दूसरे दिन याद पड़ेगा. చాలా విషయాలు మర్చిపోతారు, మళ్ళా రెండో రోజు జ్ఞాపకం ఉంటాయి. बच्चों को अपनी उन्नति के लिए ख्याल करना है. పిల్లలు వాళ్ళు ఏ విధంగా ఉన్నతి చెందాలి దాని గురించి ఆలోచిస్తూ ఉండాలి. यह है ज्ञान रत्नों की. ఇక్కడ ఉన్నదంతా కూడా జ్ఞాన రత్నాలు. बाबा जानते हैं कोई विरले यथार्थ रीति लिखते होंगे. బాబా అంటున్నాడు, యథార్థంగా చాట్ రాసేవాళ్ళు చాలా కొద్దిమంది ఉంటారు. బాబా వ్యాపారి भी है ना. బ్రహ్మ బాబా వ్యాపారి కదా, వజ్రాల వ్యాపారం చేస్తూ ఉండేవాడు. वह है विनाशी रत्नों का व्यापारी. ब्रह्म विनाशी रत्नाल व्यापारी. यह है ज्ञान रत्नों की. ఇది ज्ञान रत्नाल व्यापार. योग में ही बहुत बच्चे फेल होते हैं. యోగములోనే చాలామంది తప్పుతారు, ఫెయిల్ అయిపోతారు. యాక్యురేట్ याद में कोई घंटा डेढ़ भी मुश्किल रह सकते हैं. కరెక్ట్గా యోగం చేస్తూ ఒక గంట కూడా చాలా కష్టంగా ఉండగలుగుతారు. 8 घंटा పురుషార్థ करना है. 8 గంటలు పురుషార్థం చేయాలి. तुम बच्चों को शरीर निर्वाह भी करना है. మీరు శరీర నిర్వహణ కొరకు కూడా పని చేయాలి, అంటే ఉద్యోగమో వ్యాపారమో ఏదో ఒకటి చేయాలి. బాబానే ఆషిక్ మాషిక్ కా భీ మిసాల్ దియా హై. బాబా ప్రియుడు ప్రియురాలు యొక్క ఉదాహరణ కూడా ఇచ్చారు. బయటే బయటే యాద్ కియా और झट सामने आ जाते. కూర్చున్న వాళ్ళు వాళ్ళని తలుచుకోగానే వెంటనే వాళ్ళు దగ్గరకు వచ్చేస్తారు. यह भी एक साक्षात्कार है. ये కూడా ఒక సాక్షాత్కారమే. वह उनको याद करते, वह उनको याद करते. వాళ్ళు వాళ్ళని స్మరిస్తుంటారు, వీళ్ళు వాళ్ళని స్మరిస్తుంటారు. అంటే కొంతమందేమో దేహదారిని తలుచుకుంటూ ఉంటారు, ఇక్కడ బాబా పిల్లలు బాబాని తలుచుకుంటూ ఉంటారు. यहाँ तो फिर एक है माशिक, तुम सब हो आशिक. ఇక్కడ ప్రియుడు ఒకడే, మీరందరూ ప్రియురాండ్రు. ఓ సలోనా మాషిక్తో సदैव గోరా హై. ఆ ప్రియుడు ఎల్లప్పుడూ తెల్లగా ఉంటాడు. ఎవరు ప్యూర్ హై, ఎల్లప్పుడూ పవిత్రంగా ఉంటాడు. బాప్ కైతే హై మై ముసాఫిర్ సदैव ఖూబ్సూరత్ హూ. బాబా అంటున్నాడు, నేను బాటసారిని, ఎల్లప్పుడూ చాలా అందంగా ఉంటాను. తుమ్కో భీ ఖూబ్సూరత్ బనాతా హూ. మిమ్మల్ని కూడా చాలా అందంగా తయారు చేస్తాను. ఇన్ దేవతాకి నేచురల్ బ్యూటీ హే. దేవతలకి చాలా సహజమైన అందం ఉంటుంది. यहाँ तो कैसे कैसे ఫ్యాషన్ కర్తే హే. ఇక్కడ ఎన్ని రకాలుగా అలంకరించుకుంటారో చూడండి. భిన్న భిన్న డ్రెస్ పహనతే హే, రకరకాల డ్రెస్సులు వేసుకుంటారు. మహాతో ఏక్ రస్ నేచురల్ బ్యూటీ రైతే హే. అక్కడ ఒకే రకమైన సహజమైన అందం ఉంటుంది. ఐసీ దునియామే ఆప్సే తుమ్ జాతే హో. అటువంటి ప్రపంచానికి మీరు వెళ్తారు. बाप कहते हैं मैं पुराने पति देश पति शरीर में आता हूँ.
బాబా అంటున్నాడు, నేను పాత శరీరము, పాత ప్రపంచంలో వస్తాను. యహా పావన్ శరీర హై నహి, ఇక్కడ పావన్ శరీరం లేదు. बाप कहते हैं मैं इनके बहु जन्मों के अंत में प्रवेश कर प्रवृत्ति मार्ग की स्थापना करता हूँ. బాబా అంటున్నాడు, నేను ఈ బ్రహ్మ యొక్క అనేక జన్మలు అయిపోయిన తర్వాత చివరి జన్మలో ప్రవేశించి ప్రవృత్తి మార్గాన్ని స్థాపిస్తాను. ఆగే చల్ తుమ్ సర్వీస్ఫుల్ బంతే జాయింగే, ముందు ముందు మీరు సేవాదారులుగా అవుతూ ఉంటారు. పురుషార్థ కరేంగే ఫిర్ సమझेंगे, పురుషార్థం చేస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది. ఆగే भी ऐसा పురుషార్థ किया था अब कर रहे हैं, క్రితం కల్పంలో కూడా మీరు ఇదే విధంగా పురుషార్థం చేశారు, ఇప్పుడు చేస్తున్నారు. పురుషార్థ బిగర్తో కుచ్ భీ మిల్ నా సకే, పురుషార్థం చేయకుండా ఏది లభించదు. తుమ్ జాన్తే హో हम नर से नारायण बनने का पुरुषार्थ कर रहे हैं, మీకు తెలుసు మేము నరుడి నుంచి నారాయణగా అయ్యే పురుషార్థం చేస్తున్నామని. నई दुनिया की राजधानी थी अब नहीं है फिर होगी, కొత్త ప్రపంచ రాజధాని ఉండేది, ఇప్పుడు లేదు, మరలా ఉంటుంది. వినాశం తర్వాత కొత్త ప్రపంచ రాజధాని వస్తుంది. ఐరన్ ఏజ్ के बाद फिर गोल्डन एज जरूर होगी, ఇనప యుగం తర్వాత తప్పనిసరిగా బంగారు యుగం ఉంటుంది. రాజధాని స్థాపన హోనీకి, తప్పనిసరిగా రాజధాని స్థాపించబడాలి. కల్ప పహిలే మవాఫిక్, కల్ప పూర్వం ఏ విధంగా జరిగిందో అదే రకంగా ఇప్పుడు కూడా రాజధాని స్థాపించబడుతుంది. ధారణకెళ్ళే ముఖ్య సార్, ధారణ కొరకు ముఖ్యమైన సారాంశం. सरेंडर के साथ साथ निश्चय बुद्धि बनना है. బాబాకు సమర్పణ కావడంతో పాటు నిశ్చయ బుద్ధి ఉన్న వాళ్ళుగా కూడా కావాలి. కోయి భీ చీచీ కామ్ నా హో, ఎటువంటి చెడు పనులు చేయకూడదు. అందరూ కోయి భీ అవగుణ నా రహే తబ్ అచ్చా పద్ మిల్ సక్తా హై, మీలో ఇటువంటి అవగుణాలు ఉండకూడదు, అప్పుడే మంచి పదవి లభిస్తుంది. ज्ञान रत्नों का व्यापार करने के लिए बाबा अच्छी पॉइंट्स सुनाते हैं, उन्हें नोट करना है. జ్ఞాన రత్నాల వ్యాపారం చేయటం కొరకు ఏవైతే బాబా మంచి పాయింట్ చెప్తున్నాడో వాటిని రాసుకోవాలి. फिर उन्हें याद करके दूसरों को सुनाना है, ఆ పాయింట్ని గుర్తు చేసుకొని ఇతరులకు చెప్పాలి. సదా ఉన్నతి కా ఖ్యాల్ కర్నా హై, ఎల్లప్పుడూ మీ ఉన్నతను గురించి ఆలోచిస్తూ ఉండాలి. वरदानము वरदान वायरलेस सेट द्वारा विनाश काल में अंतिम डायरेक्शन को कैच करने वाले वायरलेस भवा. వైర్లెస్ సెట్ ద్వారా వినాశ సమయంలో అంతిమ డైరెక్షన్ని తెలుసుకోగలిగే निर्विकारी भवा. विनाश के समय अंतिम डायरेक्शन को कैच करने के लिए वैश्लेष बुद्धि चाहिए. వినాశ సమయంలో బాబా ఇచ్చేటువంటి చివరి డైరెక్షన్ తెలుసుకోవడం కొరకు నిర్వికారిగా కావాలి, బుద్ధి నిర్వికారిగా ఉండాలి. जैसे वो लोग वायरलेस सेट द्वारा एक दूसरे तक आवाज़ पहुंचाते हैं, ఏ విధంగా వాళ్ళు వైర్లెస్ సెట్ ద్వారా ఒకరి నుంచి వేరే వాళ్ళకి మాట్లాడే మాటలు చేరేట్టుగా చేస్తారు. యహా హై వైర్లెస్కి వైర్లెస్, ఇక్కడ ఉన్నది निर्विकारी वायरलेस. इस वायरलेस द्वारा आपको आवाज़ आएगा कि इस सेफ स्थान पर पहुंच जाओ. ఈ వైర్లెస్ ద్వారా మీకు మాటలు వస్తాయి, పలానా చోట సురక్షితమైన ప్రాంతం ఉంది, అక్కడికి వెళ్ళండి అని. जो बच्चे बाप की याद में रहने वाले వైస్లెస్ है, ఎవరైతే బాబా స్మృతిలో నిరహంకారిగా నిర్వికారిగా ఉంటారో, అంటే ఎటువంటి వికారి గుణాలు లేకుండా ఉంటాయో,
जिन्हें अशरीरपन का अभ्यास है, ఎవరికైతే అశరీరిగా ఈ అభ్యాసం ఉన్నదో, विनाश में विनाश नहीं होंगे लेकिन स्वेच्छ से शरीर छोड़ेंगे. వినాశ సమయంలో అందరిలాగా వీళ్ళు వినాశనం కారు, అంటే చనిపోరు. స్వేచ్ఛసే శరీర్ చూడంగే, స్వేచ్ఛగా వాళ్ళు ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోద్ది ఆత్మ. స్లోగన్, योग को किनारा कर कर्म में बिजी हो जाना यही अलबेलापन है. యోగాన్ని పక్కన పెట్టి కర్మలో బిజీ కావటం, ఇదే సోమర్తనం. अच्छा, मीठे मीठे सीखी लद्दे बच्चों प्रति माता पिता बाप दादा का याद कर और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క మధుర స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి. అద్భుత శక్తి నింపుతుంది నీ స్మృతి బాబా, ఒక అద్భుత శక్తి నింపుతుంది అంధకార జీవితాన, అంధకార జీవితాన మరల జ్యోతి వెలుగుతుంది. అద్భుత శక్తి నింపుతుంది. అంధకారమైన ప్రకాశం వచ్చు వెంటనే, నీ ఒక్క మెరుపుతో బాబా జీవితమే మారేను. ఓదార్పు మదికి కలుగుతుంది, ఓదార్పు మదికి కలుగుతుంది. కష్టాలన్నీ తీరుతాయి. నీ స్మృతి బాబా ఒక అద్భుత శక్తి నింపుతుంది. కస్తూరి ఉల్లాసాన్ని సుమనసుకు, సత్యమే ఈ వాక్కు పొందాము మేము సకలము. కనుకని ఈ గాఢ ప్రేమ, కనుకని ఈ గాఢ ప్రేమ జీవితమే వసంతమాయను.
కాలం తొలగును మదిలోని మలినము మోము తేజోమయమౌను సంతోష కుసుమాలు వికసించు ఇదే నిక్కమైన మహిమ ఇదే నిక్కమైన మహిమ ప్రాణదానం చేస్తుంది నీ స్మృతి బాబా ఒక అద్భుత శక్తి నింపుతుంది నీ స్మృతి బాబా ఒక అద్భుత శక్తి నింపుతుంది అంధకార జీవితాన అంధకార జీవితాన మరల జ్యోతి వెలుగుతుంది నీ స్మృతి బాబా ఒక అద్భుత శక్తి